ఇక్కడి వరకు వచ్చింది. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాంగే యోగభ్రష్టో అభిజాయతే. ఆ తర్వాత అలాంటి శ్రద్ధ కలిగిన వ్యక్తి ప్రయత్నం పరిపూర్ణంగా లేనప్పుడు, యోగస్థితి అందుకోలేనప్పుడు ఇలాంటి జన్మ ఎత్తుతాడు. అథవా యోగినాం ఏవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యది దృశం. లేదా అలా కాకుండా ధీమతాం యోగినాం ఏవ భవతి అంటే బుద్ధిమంతుల కులంలో యోగుల కులంలో అతను పుడతాడు. అంటే దానికి సంబంధించిన లక్షణాలు దొరికేలాగా అతనికి పరిస్థితులు అతనికి భగవంతుడు ఇస్తాడు. ఎందుకంటే ఎక్కడనైతే సాధన వదిలిపెట్టాడో, ఏ బుద్ధితో వదిలిపెట్టాడో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఈదృశం యజ్జన్మ ఏతత్ లోకే దుర్లభతరం హి. ఇలాంటి జన్మ కూడా దొరకడం ఈ లోకంలో చాలా దుర్లభమైంది కదా అని చెప్తున్నాడు. అంటే అలాంటి అవకాశాలు దొరకడం చాలా కష్టం. లోకంలో అందరికీ ఒకే రకమైన అవకాశాలు దొరకవు. ఇదివరకు చెప్పినట్టు సంసార విషవృక్షస్య ద్వేఫలే అమృతోపమే కావ్యామృత రసాస్వాద సంగమై సజ్జనై సహ. కావ్యాలు చదివే అదృష్టం, మంచి వాళ్లతో సంగం, ఈ రెండు చాలా దుర్లభమైనవి. అలాంటి అవకాశాలు దొరకడం చాలా కష్టం. దాన్ని అంటే సాధన ఎక్కడనైతే వదిలిపెట్టామో అక్కడ ఇవి మళ్ళీ మనకు సహాయపడతాయి పరిపూర్ణత చేరుకోవడానికి, పరిపూర్ణత్వం సాధించడానికి. అవి మనం సద్వినియోగం పరచుకోవాలి. సద్వినియోగం చేసుకోకుంటే అది మనం తప్పైతుంది. కాబట్టి ఇవి ఈ లోకంలో దుర్లభతరం అని చెప్తున్నాడు. అని దొరికిన దాన్ని ఉపయోగించుకోవాలి. నీకు ఈ అవకాశం దొరికింది, మంచిగా విని దాన్ని ఉపయోగించుకో. లేకుంటే దొరికిన దాన్ని సరిగ్గా ఉపయోగించుకోకుంటే వచ్చేసారి మళ్ళీ అది దొరకడం కష్టం అవుతుంది. ఎందుకంటే అక్కడ తర్కం ఎట్లా వస్తుంది అంటే, నీకు ఇచ్చినప్పుడు ఏం చేసావు అనే మాట వస్తుంది. కాబట్టి దొరికిన ప్రతి దాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కృనందన. ఓ కృనందన, ఓ అర్జున, తత్ర పౌర్వదేహికం తం బుద్ధి సంయోగం అంటే ఆ జన్మలో ఏదైతే యోగి కులంలో పుట్టావు కదా, పుట్టినప్పుడు పౌర్వదేహికం అంటే పూర్వదేహానికి సంబంధించిన తం బుద్ధి యోగం లభతే అంటే పూర్వజన్మలో ఏదైతే ఆ బుద్ధి యోగం ఉన్నదో, ఇలాంటి బుద్ధితో మనం ఆ దేహం వదిలిపెట్టాము, ఇలాంటి స్థితిలో వదిలిపెట్టాము, ఆ బుద్ధి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. దానికి సంబంధము అనేది దొరుకుతుంది మనకు. దానికి సంబంధించిన విద్యనే కొందరు ఇలా ఇలా చదవగానే వాళ్ళకి మొత్తం వచ్చేస్తుంది. చాలా డీప్ గా వెళ్ళిపోతారు. కొందరికి ఎంత చదివినా రాదు. కారణం ఏంటంటే పూర్వజన్మ సుకృతం అంటారు, అంతే. దానికి వేరే ఆన్సర్ చెప్పడం కష్టం. కొందరు విద్యలో తొందరగా వెళ్ళిపోతారు, కొందరికి కష్టమవుతుంది. మరి మనం ఏం చేయాలి అంటే ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. బ్యాంకులో డబ్బు ఉన్నది, ఒకరికి బాగా ఉంటుంది, ఒకరికి సంపాదించుకోవాలి, ఒకరికి సంపాదించుకుందాం అనే దొరకదు. 3 రకాల సిచ్యువేషన్స్ కనబడుతుంటాయి. ఒకరికి ఆల్రెడీ 1,00,000 రూపాయలు ఉంటాయి, ఇంకొకరికి నెలకు 10,000 సంపాదించే ఉద్యోగం ఉంటుంది, ఇంకొకరికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. వాడికి ప్రయత్నం చేసినా దొరకదు. ఇక్కడ విద్య కూడా, జ్ఞానం కూడా అలాంటిది. ఒకడికి అసలు ఆపర్చునిటీనే ఉండదు, ఒకడు అసలు దాని మీద చిత్తమే ఉండదు. ఒకడికి చిత్తం ఉండి ప్రయత్నం చేసినా అది దొరుకుతూ ఉండదు. కొందరికి ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది, కొందరికి మొదలే రెడీగా ఉంటుంది అది. ఇట్లా వాళ్ళ
సుకృతాన్ని బట్టి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అదే ఇక్కడ చెప్తున్నాడు. పూర్వదేహానికి సంబంధించిన ఆ బుద్ధితో సంబంధాన్ని పొందుతాడు అతను. తతః సంసిద్ధౌ భూయః యతతే. మళ్ళీ అక్కడి నుండి ఆ పాయింట్ నుండి ఆ సిద్ధి కొరకు ఏదైతే ఇంతకుముందు చెప్పామో భూయాయ కల్పతే సిద్ధ సిద్ధో సమభూత్వ సమత్వం యోగ ఉచ్యతే అలాంటి బ్రాహ్మీ స్థితిని పొందడానికి అతను ప్రయత్నిస్తూ ఉంటాడు. కాబట్టి ఇది ఎట్లా అంటే రోజుది రోజు మనం ఎట్లనైతే ప్రతిరోజు ఒక జన్మ అనుకుంటే నిన్న ఏదైతే సాధించారో మళ్ళీ వాళ్ళ పొద్దున్న లేచినప్పుడు ఆ స్థితితోటే మొదలు పెడతారు. మొదలు పెట్టి ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ రేపు పొద్దున్న లేవగానే మళ్ళీ ఒకటి కొత్తది. రోజు రోజే జన్మ. మనిషికి ప్రతిరోజు ఒక కొత్త జన్మ అనుకోవాలి. ఇన్నటి నుంచి మనం ఏం నేర్చుకున్నాం, మన స్థితి ఏంటి, మళ్ళీ అప్డేట్ అయ్యి ఇవాళ రావాలి. పూర్వజన్మలో ఏదో తప్పు చేసాం. పూర్వజన్మ అంటే మొన్న ఏదో చేసాం, అయిపోయింది. అది మొన్నటిదే. ఇవాటి పరిస్థితి ఏంటి, ఇప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ పోవాలి. మనం రోజు రోజు మనం ఒక డెస్టినేషన్ పలానా చోటికి పోవాలంటే ముందరికి పోయినాం, సరే అప్పుడప్పుడు ఆగాల్సి వస్తుంది, విరామం. కానీ ముందరి వైపు పోవాలి, కానీ వెనుకకు పోకూడదు. ఎప్పుడైనా వే ఫార్వర్డే ఉండాలి. లేకుంటే నీచ జన్మలు వస్తాయి. దొరికిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకుంటే ఏమవుతుందంటే నీచ జన్మలు వచ్చే అవకాశం ఉంటది. అంటే శ్రద్ధ మాత్రం అందుకే వదిలిపెట్టొద్దు. ముందరికి ప్రయాణించాలి అని శ్రద్ధను అస్సలు వదిలిపెట్టొద్దు. డిలే అయినా పర్వాలేదు కానీ వెనుకపోవద్దు. శ్రద్ధ పోయిందంటే మొత్తం అది రక్షణ కవచం పోయినట్టే. కాబట్టి ముందరికి పోవాలి, భగవంతుడిని నేను సమీపించాలి అనే శ్రద్ధను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టొద్దు. అదే బుద్ధి. ఆ శ్రద్ధ నుండి అలాంటి థాట్స్ తో, ఆ వాసనలతో ఈ శరీరం ఏర్పడుతుంది. పూర్వాభ్యాసేన తేనైవ క్రియతే హ్యవశోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. సహ అతను అవశః అపి తన వశంలో లేకపోయినా కూడా పూర్వాభ్యాసేనైవ క్రియతే. అతను తన అనుకోని నేనే మొత్తం చేస్తున్నా అనుకోవడం భ్రమ. అతను ఏంటంటే తన వశంలో లేకుండానే, ప్రయత్నించకుండా కూడా ఆ పూర్వజన్మ సుకృతం వల్ల, పూర్వం చేసిన అభ్యాసం వల్ల అతను హ్రియతే లాగివేయబడతాడు దీనికి సంబంధించిన విషయాల్లో. కొందరికి ఏది అనుకోకుండానే ఆ సిచ్యువేషన్ క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ అయిపోయి అతను అనుకోకుండానే అవన్నీ స్టార్ట్ చేస్తూ ఉంటాడు, తెలియకుండానే. అదేంటి అంటే పూర్వజన్మకు సంబంధించిన అభ్యాసం వల్ల ఈ విధంగా జరుగుతూ ఉంటది. కొన్ని రోజులు శాపవశాత్తు దాన్ని పట్టించుకోకుండా మళ్ళీ ఎక్కడో ఏదో ఈవెంట్ ట్రిగ్గర్ అవుతుంది. ట్రిగ్గర్ అయి భగవంతుడు అటువైపు లాగిపడేస్తాడు. అదే కర్మ వల్ల ఆ విధంగా జరుగుతూ ఉంటది. యోగస్య జిజ్ఞాసురపి శబ్ద బ్రహ్మ అతివర్తతే. అంటే ఈ యోగం యొక్క జిజ్ఞాసు అంటే అభిలాష కలిగిన వాడు కూడా శబ్ద బ్రహ్మ అంటే ఈ ఏదైతే వేదోక్త మార్గం ఉన్నదో దాన్ని అతివర్తతే అంటే దాన్ని అతిక్రమిస్తాడు. ఆ పూర్వజన్మకు సంబంధించిన ఆ జ్ఞానం వల్ల, ఆ అభ్యాసం వల్ల అతను మళ్ళీ ఈ జన్మలో అటే వైపుకు పోయి దాన్ని అతిక్రమిస్తాడంటే ముందరికి వెళ్ళిపోతాడు. కొందరు ఈ జన్మలో అభిలాష ఉండి కూడా దాన్ని పొందలేకపోతారు. కొందరు ఏ అభిలాష లేకుండా కూడా ఈ జన్మలో దానికి వచ్చి దాన్ని సాధిస్తారు. ఎందుకు ఇట్లా జరుగుతున్నది? చిన్నప్పుడు కొందరు బాగా చదువుతారు, తర్వాత అంతా యూజ్లెస్ తయారవుతారు. కొందరు చిన్నప్పుడు అంతా ఆటలతో కాలాన్ని వెళ్ళబుచ్చుతారు, తర్వాత మళ్ళీ వాళ్ళు గొప్ప స్కాలర్స్ అవుతారు. ఇవన్నీ అసలు ఏంటి, ఎందుకు ఇట్లనే జరుగుతున్నాయి అంటే పూర్వజన్మ కర్మ.
పూర్వజన్మలో అతను అభ్యాసం చేసి వదిలిపెట్టాడు. కొన్ని వాసనల వల్ల శాపవశాత్తు అంటే ఆ వాసనలు డామినేట్ చేసినాయి. భగవంతుడు డిసైడ్ చేశాడు, ఇగో వీడికి ఇవి ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ పోతాడు అని ఆ సిచ్యువేషన్స్ అట్లనే క్రియేట్ చేస్తాడు. కాబట్టి అన్ని అతనే చేస్తే మనం ఏంటి, ఇదో క్వశ్చన్. అన్ని అతనే మొత్తం చేసేస్తే మన కర్మ ఏంటి అంటే సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. దాన్ని మనం ఎట్లా ఉపయోగించుకుంటాం అనేది మన మీద ఆధారపడుతుంది. ఇప్పుడు మీకు ఈ క్లాస్ వినాలి అనేది యోగం, పూర్వజన్మ సుకృతం వల్ల భగవంతుడు డిసైడ్ చేశాడు. దీన్ని మీరు ఎట్లా ఉపయోగించుకుంటారు, ఈ ప్రతి శబ్దాన్ని లోపలికి ఎట్లా తీసుకుంటారు. దాంట్లో ఒక మంచి ఋగ్వేదంలో అద్భుతమైన మంత్రం ఉన్నది. రుచో అక్షరే పరమే యస్మిన్ దేవ అధి విశ్వే నిషేధు ఎస్తన్న వేద కిం రుచాకరిష్యత్. అంటే రుచో అక్షరే ప్రకాశం, రుక్కు అంటే ఏంది, ప్రకాశింపజేసే వాక్కు అన్నట్టు. ఇది కూడా రుక్కే. మన మాటలు మాట్లాడేది కూడా వ్యర్థ మాటలైతే అరుక్కు. కానీ ప్రతి మాట్లాడే మాట దాంట్లో ప్రకాశత్వాన్ని తెచ్చే కంటెంట్ ఉన్నది అంటే అది కూడా ఋగ్వేద రుక్కే. రుచో అక్షరే, ఈ ప్రతి మాటలో దీంట్లో ఉన్న ప్రతి అక్షరంలో పరమేవ్యోమన్ పరమాత్మ దాగి ఉన్నాడు. యస్మిన్ దేవ, ప్రతి అక్షరంలో కూడా ఆ దేవతలు దివ్యతత్వము ఉంది. దాన్ని అహత్తం నవేద, దాన్ని తెలుసుకోకుంటే ఇక లాభం ఏంటి అంటే ఈ మాటలన్నీ విని కూడా లాభం ఏంటి, మంత్రాలు చదివి కూడా లాభం ఏంటి. ప్రతి అక్షరంలో కూడా అనంత శక్తులు ఉన్నవి, దాన్ని మనం గ్రహించగలగాలి. అందుకే చిన్న చిన్న అక్షరాలు కూడా దోషాలు లేకుండా ప్రయత్నం చేయాలి. ఏకాగ్రత వల్ల అవన్నీ వస్తాయి. దీర్ఘాక్షరానికి హ్రస్వాక్షరం చదివిన, హ్రస్వాక్షరానికి దీర్ఘాక్షరం చదివిన, సరిగ్గా విడదీయకున్నా ఆ చిన్న చిన్న దోషాలు వస్తుంటాయి. కాబట్టి చాలా ఏకాగ్రతతో మనం చదివేది కానీ, చెప్పేది కానీ, వినేది కానీ, ఇవన్నీ ఇప్పుడు చూడండి, ఒక సెంటెన్స్ ఉన్నదంటే అది శబ్దం, ఆ శబ్దాలు కూర్చుంటాయి. ఆ శబ్దంతో పాటు అర్థం ఉంటది. ఈ రెండింటికన్నా ముఖ్యం కింద భావం ఉంటది. ఇవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ భావశుద్ధి ఉండాలి. భావశుద్ధి లేకుండా ఏ చేసినా అది వ్యర్థమే. భావం చాలా ఉన్నత భావాలు ఉండాలి. ఆ తర్వాత శబ్ద ప్రయోగం కూడా, ఎందుకంటే శబ్దం బయటి వాళ్ళ కోసం బయటికి వస్తుంటది. భావం నుంచి ఆ శబ్ద రూపంలో బయటికి వస్తుంది. ఆ శబ్దం అర్థం తెలిస్తే భావానికి అది బాగా లింక్ చేస్తుంది. ఆ చదివేటప్పుడు శబ్ద ప్రయోగంలో ఆ భావం ఇంకా స్పష్టంగా మన లోపల నడుస్తూ ఉంటది అన్నట్టు. దానివల్ల దివ్య శక్తులన్నీ లోపల జాగృతమవుతాయి. కాబట్టి ఈ శబ్ద ప్రయోగం మంచిగా చేయాలి. దాని అర్థం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. చదివేటప్పుడు ఆ భావన కూడా చాలా అద్భుతంగా ఉండాలి. ఎవరికో చూపెట్టుకోవడానికి కాదు, కేవలం అక్కడ భగవంతుడు ముందర ఉన్నాడు, ఆ దేవి కోసం చేస్తున్నాను అనే భావన ఉండాలి. అప్పుడు భావం శుద్ధి అవుతుంది. శబ్దం మంచిగా ఆటోమేటిక్ గా వస్తుంది. అదే వైబ్రేషన్ తో బయటికి వస్తుంది. ఏ వైబ్రేషన్ తో మీకు భావం ఉన్నదో, మీ భావం లోపల ఎంత గట్టిగా ఉన్నదో దానికి తగ్గట్టే మీ శబ్దం బయటికి వస్తూ ఉంటది. అది తెలిసిపోతుంది. అది వినేవాడికి ధ్యాన స్థితిలో మీ భావం ఎంత ఏ పద్ధతిలో ఉంది, మీ మనోస్థితి ఎట్లా ఉంది అని అర్థమవుతుంటది. కాబట్టి భావశుద్ధి చాలా ఇంపార్టెంట్. మొత్తం ప్రపంచం అంతా దుష్టత్వం అంతా దీన్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఇప్పుడు కొందరు దేవతల్లో కూడా విభజనలు చేస్తుంటారు. ఆ దేవత నేను చేసిందే గొప్పది, ఇంకోళ్ళు చేసే దేవత గొప్పది కాదు. వీళ్ళు భావదారిద్ర్యంతో బాధపడుతున్నారు. విష్ణువు గొప్పవాడు, శివుడు గొప్పవాడు కాదు. వీళ్ళని చూస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఇది భావదారిద్ర్యం. వీళ్ళు ఒక రకంగా రాక్షసులు. రాక్షసులు అంటే ఇట్లా పెద్ద పెద్ద ఇవి పెట్టుకొని ఉన్నవాళ్ళు కాదు.
ఈ భావ దారిద్ర్యం ఉన్న వాళ్ళే ఒక రకంగా రాక్షసులు. దీనివల్ల ఎవరికి నష్టం అంటే వాళ్ళకే నష్టం, మూర్ఖులు అన్నట్టు. అందుకే భావ దారిద్ర్యం ఉండొద్దు. మొత్తం వ్యవస్థ అంతా ఎక్కడి నుంచి అతను గొప్పవాడా మూర్ఖుడా దేన్ని బట్టి తెలుస్తుంది అంటే మీ భావస్థితిని బట్టి తెలుస్తుంది. మీ ఆలోచన స్థితి, ఆలోచనలకు కింద ఉన్న భావాలు, అది మీ మాటల్లోనే ప్రకటితం అవుతుంటది. తెలియకుండా, వీళ్ళకి తెలియదు. ఏం చేసేది గొప్ప అనుకుంటారు కానీ యాక్చువల్ గా తెలియదు. ఇక్కడ మన మొత్తం అంతా ఏకం సద్విప్రా బహుదా వదంతి, ఒకే పరమాత్మ అనేక రూపాల్లో చెప్పబడ్డాడు అని చాలా క్లియర్ గా చెప్పారు వేదంలో. ఇది చాలా తెలుసుకోదగ్గ విషయం. ఏకం సద్విప్రా బహుదా వదంతి అగ్నిం యమం మాతరిశ్వానమాహు. ఒకళ్ళు అగ్ని అని, యముడు అని, వాయువు అని అనేక రకాలుగా చెప్పారు. అగ్ని కంటే యముడు గొప్పవాడు, యముడి కంటే అగ్ని గొప్పవాడు, అగ్ని కంటే వాయువు గొప్పవాడు, వాయువు కంటే అగ్ని గొప్పవాడు. ఇట్లా ఆలోచిస్తున్నారంటే ఇది భావ దారిద్ర్యం అంటారు దీన్ని. వీళ్లకు పదాల ఆ మీనింగ్ అర్థమవుతలేదు, దాని కింద ఉన్న భావం అర్థమవుతలేదు. కాబట్టి ఇట్లా భేద భావాలను సృష్టిస్తూ సంఘాన్ని విడగొడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ స్వార్థం కోసం. వాళ్ళని చూస్తే జాలి పడాలి మనం. కాబట్టి భావ దారిద్ర్యం ఉండొద్దు. స్త్రీ రూపం చింతయేత్ దేవి పునరూపం వా విచింతయేత్ అథవా నిష్కళాధ్యాయేత్ సచ్చిదానంద లక్షణాత్. సచ్చిదానంద పరబ్రహ్మను అనేక విధాలుగా మనం పూజిస్తుంటాం, స్త్రీ రూపంలో, పునరూపంలో. కానీ అది ఎక్కువ, ఇది తక్కువ. స్త్రీ రూపంలో ఉన్నది కాబట్టి తక్కువ, పునరూపంలో ఉన్నది కాబట్టి ఎక్కువ. ఈయన ఇవి పెట్టుకున్నాడు, శంఖ చక్రాలు పెట్టుకుంటే ఎక్కువ. త్రిశూలం బూడిది కూసుకున్నాడు కాబట్టి ఆయన తక్కువ. ఇవన్నీ కేవలం వీళ్ళ భావ దారిద్ర్యానికి నిదర్శనాలు అన్నట్టు. ప్రతిదానికి అది ఒక ఎందుకు చేశారు, ఎందుకు పెట్టుకున్నారు, అవి సింబాలిక్. ప్రతిది అన్ని సింబాలిక్. మనం అర్థం చేసుకోవాలి. పరమాత్మ సచ్చిదానంద పరబ్రహ్మకు పోవడానికి ఇవి ఏ లక్షణాలను ఇవి సూచిస్తున్నాయి అని చూడాలి. గాని పేర్లతోటే. అందుకే మనం ఫస్ట్ పూజ చేసే ముందు ఆచమనం చేయాలి. ఆచమనంలోనే నామ రూప ఏదైతే మొత్తం సర్వం సరెండర్ చేస్తున్నాం అక్కడ నేను అనే భావాన్ని పరిపూర్ణంగా ఇచ్చేయాలి. మనం ఏంటి అంటే మన పేరుతో లింక్ అయి ఉంటాం, మన రూపంతో లింక్ అయి ఉంటాం, మన మిగిలినవన్నిటితో లింక్ అయి ఉంటాం. అన్ని ఇవ్వకుండా, భగవంతుడికి సమర్పించకుండా పూజనే చేయొద్దు. రుద్రో భూత్వా యజేత్ రుద్రం నా రుద్రో రుద్రం అర్చయేత్, దేవో భూత్వా యజేత్ దేవం నా దేవో దేవం అర్చయేత్. ఆ దివ్య భావనలను మన లోపలికి తెచ్చుకొని అప్పుడు పూజ చేయాలి. అయితే అందుకే ఏం చెప్తున్నాడంటే ఇక్కడ పూర్వజన్మ నుంచి వచ్చిన ఏదైతే బుద్ధి ఉంటుందో, అంటే ఇవన్నీ ఆల్రెడీ వాడు సాధించినప్పుడే దానికి సంబంధించిన బుద్ధి ఇప్పుడు వస్తుంది. వాళ్ళు పూర్వజన్మలో ఆ పాపాలు చేశారు కాబట్టి వాళ్ళకి అలాంటి బుద్ధి వస్తూ ఉంటది. వేషాలు ఎన్నైనా వేసుకోవచ్చు. ఇప్పుడు పెద్ద పెద్ద మనం గురువుల్లాగా దీనిలాగా వేషాలు రావచ్చు. రావణాసురుడు కూడా రాజు, రాక్షస రాజు, అపర శివభక్తుడు, అన్ని వేదాలు చదివాడు, అన్ని చదివాడు. కానీ విష్ణు ద్వేషి. పూర్వజన్మలో విచిత్రం ఏంటంటే జయ విజయులు శాపవశాత్తు వీళ్ళలాగా అయ్యారు. ఒక సమయంలో వాళ్ళు విష్ణు భక్తులు, అపర విష్ణు భక్తులు. భక్తులను అవమానం చేసి సనక సనందాదులను, చిన్నవాళ్ళు వీళ్ళెంత లెక్క అని వాళ్ళని అవమానం చేసి ఆ జన్మ పొందాడు. విష్ణు ద్వేషం, విష్ణు భక్తుడుగా ఉండి విష్ణు ద్వేషి అయినాడు. ఇప్పుడు ఈ విష్ణు ద్వేషం చేసే, మన శివ ద్వేషం చేసే వాళ్ళు కూడా వీళ్ళు పూర్వజన్మలో అపర శివభక్తులు అయి ఉంటారు. ఇట్లా ఉంటది లోకంలో. ఏది ఎటు పోతుందో ఎవరు చెప్పలేరు. కాబట్టి ద్వేషము ఎప్పుడు పనికిరాదు. దేవతల మధ్య
విభేదము ఎప్పుడు ఉండదు. అందుకే శివాయ విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణవే. శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయము శివ. యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ. యథాంతరం న పశ్యామి, ఇద్దరి మధ్య అంతరం న పశ్యామి, ఎవడైతే చూడడో. తథామే స్వస్తిరాయుష్, వానికి మాత్రమే స్వస్తి అవుతుంది. మిగిలిన వాళ్ళు కేవలం మూర్ఖులు, భావదారిద్ర్యంతో బాధపడేవాళ్ళు. వాళ్ళని చూసి మనం వాళ్ళ మీద జాలి చూడాలి. అయితే అలాంటి బుద్ధి మనకు రావద్దు. ఇక్కడ శ్రద్ధ, ఈ శ్రద్ధ చాలా ఇంపార్టెంట్. శ్రద్ధ ఎట్లా ఉండాలంటే భగవత్ తత్వాన్ని అందుకోవాలి. భగవత్ తత్వము అది దీనికి రూపము, వాక్కు దేనికి అందనిది. అది సచ్చిదానంద పరబ్రహ్మ. దానికి ఒక ఇలా ఉంటాడు అలా ఉంటాడు అని చెప్పడం ఎవరి వశం కాదు. ఈ రూపంలోనే ఉంటాడు, ఇలానే ఉంటాడు, అతని పేరు ఇదే. అన్ని ఆ యొక్క సచ్చిదానంద పరబ్రహ్మ నుంచి వస్తున్నాయి బయటికి. బ్రహ్మణ ఆకాశ సంభూత, ఆకాశాత్ వాయు, వాయురగ్ని. రూపతత్వమైన అగ్నితత్వం దాని నుంచే వస్తున్నది. ఈ పేర్లు ఏవైతే ఉన్నాయో ఆకాశతత్వమైన శబ్దతత్వం అతని నుంచే వస్తున్నది. ఈ పేరు గొప్పది, ఆ పేరు గొప్పది కాదు. ఈ రూపం గొప్పది, ఆ రూపం గొప్పది కాదు. ఇది కేవలం మన మూర్ఖత్వం మాత్రమే. దాని ఫండమెంటల్ భావం ఏంటో మనం చూసుకోవాలి. ఇట్లా చాలా లోకంలో ఈ భావదారిద్ర్యంతో బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. రోగస్తులు. వీళ్ళు ఏంటి అంటే రోగులు అంటారు. వాళ్ళకు రోగం ఉన్నదని వాళ్ళకు తెలియదు. ఇది చాలా డేంజర్. రోగం ఉన్నదని తెలుసుకుంటే కనీసం డాక్టర్ దగ్గరికి పోయి క్యూర్ చేసుకుంటారు. ఇక మనకు రోగం ఉన్నదని మనకు తెలియకుండా నేనే కరెక్ట్ ఉన్నా అనుకుంటే అంధేనైవ నియమాన యథాంధ. వాడు అంధుడు, అందరినీ దారి చూపిస్తున్నా నేను అనుకుంటాడు. అనుకొని అందరినీ గుడ్డివాళ్ళని తయారు చేస్తాడు. ఇది చాలా డేంజర్. అందుకే ఫుల్ ట్రైనింగ్ మొత్తం కాంది, సర్టిఫికేషన్ తీసుకుంది రోడ్డు మీద పడితే ఇది చాలా డేంజర్. అందుకే ఈ విషయం ఆధ్యాత్మిక జ్ఞానం చాలా లోతైనది. అప్పుడే నాకు అన్ని వచ్చింది అనుకోవద్దు ఎప్పుడు. ఇది గురుసేవ ద్వారా, పూర్వజన్మ సుకృతం ద్వారా అది లభిస్తుంది. బుద్ధిగా ఏదో 2 రోజులు చదవంగానే వచ్చింది అని రోడ్డు మీద పడ్డాం అనుకోండి, మొత్తం ఊరంతా ఆ అంధకారాన్ని మనం వ్యాపింపజేస్తాం. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ట్రైనింగ్ అయిపోయింది అని అనుకోవద్దు. లేకుంటే ఇట్లా రోడ్డు మీద ఇట్లాంటి వాళ్ళు తయారవుతారు. సంఘంలో అందరినీ తప్పుదారులు తీసుకుపోతారు. ఎందుకంటే కొందరు పాపం వాళ్లకు తెలియదు, వీళ్ళు ఏదో గొప్ప వాళ్ళని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, సంఘంలో డిఫరెన్సెస్ క్రియేట్ చేస్తారు. కాబట్టి భగవంతుని మధ్య భేదభావాలు ఎట్టి పరిస్థితుల్లో పెట్టొద్దు. ఇది ఫస్ట్ ఫండమెంటల్ పాయింట్. అక్కడ పెడుతుంటే ఇక మనలో కూడా గట్లనే క్రియేట్ చేసుకుంటాం, గ్రూపులు తయారవుతాయి అన్నట్టు కదా. ఎవరి ఓనికి పడదు, అది గోల్ కాదు. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. అందుకే పూర్వజన్మ బుద్ధితో ఇవన్నీ వస్తాయి. మళ్ళీ ఇక్కడి నుంచి వాడు ఆ తత్వాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అని చెప్తున్నాడు. చెప్పి పూర్వాభ్యాసేన తేనైవ క్రియతే యవశోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాది వర్తతే. అయిపోయింది. తర్వాత ప్రయత్నాద్యత మానస్సు యోగి సంశుద్ధ కిల్బిష అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాంగతి. ప్రయత్నాత్ ఒకటేమో శ్రద్ధ, అటు పోవాలి అనేది. ఆ తర్వాత ప్రయత్నం వల్ల తత్ర ఆ యోగ మార్గంలో యతమాన అంటే ప్రయత్నిస్తూ ఉన్న యోగి, ప్రయత్నిస్తూ అతను సంశుద్ధ కిల్బిష అంటే తన యొక్క పాపాలన్నిటినీ శుద్ధం చేసుకుని, అంటే శుద్ధమైన పాపాలు కలవాడు, అంటే పాపాలు లేకుండా ఉన్నవాడు అన్నట్టు.
అంటే అన్ని మంచి భావాలతో ఉన్న వ్యక్తి అనేక జన్మ సంసిద్ధ, అంటే అనేక జన్మల్లో ఈ విధంగా క్రమసిద్ధిని సాధించి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ను పొంది జ్ఞానాన్ని సంపాదించి అనేక జన్మ సంసిద్ధ, అనేక జన్మల్లో ఈ జ్ఞానాన్ని సంపాదించి క్రమంగా తతః పరాం గతిం యాతి, ఆ తర్వాత ఈ పరాం గొప్ప స్థితిని, పరాస్థితిని అతను పొందుతాడు అని చెప్తున్నాడు. పూర్వజన్మ వల్ల ఇప్పుడు ఈ అవకాశాలు, ఈ బుద్ధి అంత లభించింది. ఇక్కడి నుంచి మళ్ళీ ప్రయత్నంతో ఇక మిగిలింది ఏదైతే ఉంటుందో దాన్ని ప్రయత్నపూర్వకంగా పొంది అతను పరాస్థితిని పొందుతాడు. ఈ జన్మలో కూడా మనం ప్రయత్నం సరిగా చేయకుంటే మళ్ళీ ఆగిపోతుంది. ఆగి మళ్ళీ నెక్స్ట్ జన్మలో మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. ఈ జన్మలో ఉన్న అవకాశాలను వదిలిపెట్టి ఇంకా పాప మార్గంలో పోతాయి, మళ్ళీ నీచ జన్మ వైపుకే పోతూ ఉంటది. కాబట్టి మనకు దొరికిన ఏదైతే సంస్కారం దొరికిందో, ఏవైతే అవకాశాలు దొరికినాయో, ఏదైతే బుద్ధి భగవంతుడు ఇచ్చాడో అన్నింటినీ మనం ఇప్పటి నుంచి దాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకున్నప్పుడు ఈ జ్ఞానంతో గొప్ప గతిని పొందుతాడు. ప్రయత్నపూర్వకంగా ఒక్కొక్క శక్తిని ఇస్తాడు, ఎన్నో శక్తులు ఇచ్చాడు. అది వాక్ శక్తి కావచ్చు, జ్ఞాన శక్తి కావచ్చు, ఇంకో శక్తి, అవకాశాలు, సమయం, వయస్సు ఎన్నో ఉంటాయి. అన్నింటినీ మనం సక్రమంగా ఉపయోగించుకో ఉంటే అది ఏమవుతుందంటే తప్పుగా యూజ్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి అన్ని శక్తులను, భగవంతుడు ఇచ్చిన ఈ సంపదను, ఆ బుద్ధిని, బుద్ధి కూడా సంపద, విద్య సంపద, ఈ అవకాశాలన్నీ సంపద, అన్నింటినీ సక్రమంగా ఉపయోగించుకుంటూ మళ్ళీ ఎక్కడికి పోవాలి? ఆ పరాం గతి. దేని వల్ల? ప్రయత్నం వల్ల. తపస్విభ్యో అధికో యోగి జ్ఞానినోపి మతో అధిక కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాత్ యోగి భవ అర్జున. ఇక యోగ స్థితి అంటే చెప్తున్నాడు అన్నాడు. ఈ యోగి ఎలాంటి వాడు? అన్నింటినీ యోగి డెఫినేషన్ చాలా గొప్పగా తీసుకువచ్చాడు ఇక్కడ. యోగి తపస్విభ్య అధిక, ఈ తపస్సు చేసే వాళ్ళ కంటే, అంటే వాళ్ళు ఇంకా ప్రాక్టీస్ లోనే ఉన్నారు. తపస్సు అంటే నిరంతరం శ్రమ చేస్తూ, అంటే తనలో తను ఆలోచిస్తూ శ్రమ చేస్తూ తపస్సు అంటే పోయి ఎక్కడో కూర్చొని అది చేసుడు కాదు. అక్కడికి పోయి వాళ్ళు ఏం చేస్తారు అంటే ధ్యానంలో ఆలోచిస్తారు, ఏంది భగవతత్వం అని ఆలోచించుకుంటుంటారు. అది తపస్సు. అంటే తపస్సు చేయాల్సింది. కానీ వాళ్ళు ఇంకా తపస్సు చేస్తున్నారు, తపస్థితిలో ఉన్నారు, యోగ స్థితికి రాలేదు. యోగి అనేది టాప్ డెఫినేషన్ లాగా కృష్ణుడు దానికి అట్లా అంటే నిర్వచనం ఇస్తున్నాడు ఇక్కడ. అంటే ఇంకా ప్రయత్నం చేస్తూ ఉన్న వాళ్ళ కంటే ఈ యోగి అధికుడు. తర్వాత జ్ఞానిభ్య, జ్ఞానం కల వాళ్ళ కంటే అధికుడు. అంటే ఇక్కడ జ్ఞాని అనే డెఫినేషన్ ఈయన ఎట్లా చేసుకుంటున్నాడు అంటే, అతను విషయం తెలుసు, ఫలానా అని తెలుసు, కానీ దాన్ని పూర్తిగా ప్రాక్టికల్ దాంట్లోకి పెట్టలేదు. విషయం తెలుసు కానీ దాన్ని అనుభవం ఇంకా సాధించలేదు. కాబట్టి ఈ విషయం తెలిసిన వాడికంటే విషయం తెలిసి దాన్ని అనుభవించిన వాడు అయిన యోగి గొప్పవాడు అని చెప్తున్నాడు అన్నట్టు. అందుకే అక్కడ జ్ఞాని డెఫినేషన్ అట్లా తీసుకోవాలి. జ్ఞానిభ్య అపి యోగి అధిక మత. తర్వాత కర్మిభ్య చ యోగి అధిక. ఈ కర్ముల కంటే, కర్మనిష్ట కంటే, అంటే పని చేసే వాళ్ళ కంటే, అగ్నిహోత్రాది కర్మలు ఎవరైతే చేస్తుంటారో, ఇక్కడ జ్ఞానం అంటే మనం శాస్త్ర పాండిత్యం, అన్ని శాస్త్రాలు తెలుసు, ప్రతిదీ అర్థాలు తెలుసు, అన్ని మంచిగా ఉన్నాయి. శాస్త్ర పాండిత్యం, అన్ని శాస్త్రాలు చదివాడు వాణికంటే.
తర్వాత కర్మ అంటే అగ్నిహోత్రాది కర్మ, నిత్యాగ్నిహోత్రం చేస్తాడు, అన్ని చేస్తాడు, కర్మలు చేస్తాడు. అతనికి శాస్త్ర పాండిత్యం లేదు, అనుభవం లేదు. కాబట్టి అతనికంటే కర్మిభ్య చ యోగి అధిక, వాళ్ళకంటే యోగి గొప్పవాడు. అందుకే అర్జున తస్మాత్ యోగి భవ, అందుకే నువ్వు యోగిగా కమ్ము అని చెప్తున్నాడు. అంటే ఈ యోగిలో అన్ని లక్షణాలు ఉంటాయి. అతనికి అటు జ్ఞానం ఉంటది, విషయ జ్ఞానం. శాస్త్ర పాండిత్యం అంటే ఉత్తగా మంత్రాలు నేర్చుకొని దాని అర్థాలు నేర్చుకొని విషయాన్ని నేర్చుకోవడం ఒకటే కాదు, ఆ స్థితిని సాధించడం, అది జ్ఞానం, శాస్త్ర జ్ఞానం ఉంది అంటాం. తర్వాత కొందరు అగ్నిహోత్రాది కర్మలు చేస్తూ ఉంటారు, రోజు తప్పనిసరిగా చేస్తూ ఉంటారు. కొందరు ఇది ఏంటి, భగవతత్వం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ అందరికన్నా యోగ స్థితి అంటే వాడు భగవంతుడు ఐక్యమైన స్థితిలో ఉన్నవాడు, ఉండి అన్ని పనులు చేస్తాడు. అప్పుడు అతను చేయడు, పనులు అయిపోతూ ఉంటాయి. అతను పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు, అతనే పుస్తకాలు రాయగలడు, అతని మాటలే పుస్తకాలు. జ్ఞానం అంటే అవి అక్కడ ఉంది కదా శాస్త్రంలో అని చెప్పాల్సిన అవసరం లేదు, అక్కడ ఆటోమేటిక్ గా ఉంటది. దాన్ని ఇతను ఇంటర్ప్రిట్ చేయగలుగుతాడు, కొత్తగా రాయగలుగుతాడు. అది యోగ స్థితి అని ఇక్కడ డెఫినేషన్ ఇస్తున్నాడు. జ్ఞాని మామూలుగా శాస్త్ర జ్ఞానం ఉన్నవాడు ఆ యజుర్వేదంలో 3వ కాండలు అది ఉంది కదా కాబట్టి అలా చేద్దాం, అది కరెక్ట్. మరి సామవేదంలో అది ఉంది కదా, ఈ రెండిట్లేదు ఇది కరెక్ట్, ఇది కాబట్టి ఇది, అది కాబట్టి ఇది. ఇది శాస్త్ర జ్ఞానం. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. అసలు కన్క్లూజన్ రాదు వాడికి, కన్ఫ్యూజనే ఉంటది, అనాలిసిస్. ఎందుకంటే వాడు విషయాన్ని పరిపూర్ణంగా అనుభవించలేదు కాబట్టి వాడు కేవలం పుస్తకాల మీదనే ఆధారపడ్డాడు, పుస్తక జ్ఞానం మీద, లేదా ఎవరో పలానా వాళ్ళు ఏదో చెప్పారు కాబట్టి అదంతే, గురువు ఇట్లా చెప్పాడు కాబట్టి అదంతే. అంటే ఇది పూర్తి అనుభవంలోకి రానప్పుడు కేవలం శబ్దాల మీద, శబ్దాలు వాక్కు ద్వారా రావచ్చు లేదా పుస్తకాల ద్వారా కూడా రావచ్చు. కానీ ఏది నిజంగా కరెక్ట్ అని నిశ్చయం చేసుకునే సామర్థ్యం ఎప్పుడు వస్తుందంటే పరిపూర్ణ అనుభవం వచ్చినప్పుడు అతను ఏది కరెక్ట్, ఏ సందర్భంలో ఏది కరెక్ట్. లేకుంటే అనేక శాస్త్రాలు ఉన్నాయి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్పారు, గురువు ఎన్నో చెప్పాడు, ఓసారి ఒకటి చెప్పాడు, ఇంకోసారి ఇంకోటి చెప్పాడు, ఆయన ఏంది తేపకోటి చెప్తున్నాడు అని కొందరు అనుకుంటారు. ఎందుకంటే వీనికి ఇంకా పూర్తి తత్వం బోధపడలే కాబట్టి దాన్ని అన్వయించుకోవడం తెలుస్తలేదు. ఎప్పుడైతే మీకు ఎక్స్పీరియన్స్ అవుతుందో అప్పుడు మీరు అన్నింటినీ ప్రాపర్ గా కోరిలేట్ చేసుకోగలుగుతారు. ఏది ఏ సందర్భంలో ఎందుకు అన్నాడు, ఏ శాస్త్రంలో అది ఎందుకు అట్లా ఉన్నది. ఒక శాస్త్రంలో ఒక రకంగా ఉంటది, ఇంకో శాస్త్రంలో ఇంకో రకంగా ఉంటది. ఒకటే వేదంలో ముందు చాప్టర్లు ఒకలాగా ఉంటది, చివరికి పోయేవరకు ఇంకోలాగా ఉంటది. ఇది చెప్పాడు, అది చెప్పాడు, ఇది చేసుకోవాలి, ఎప్పుడు కన్ఫ్యూజన్ లోనే ఉంటాడు వీడు. కాబట్టి ఇవన్నీ అవసరమే. మరి ఇదంతా చేయంగా ప్రాక్టీస్ చేయంగా అభ్యాసంతో అతనికి గురు కృప ద్వారా భగవత్ సాక్షాత్కారం జరిగినప్పుడు అసలు విషయం అది జ్ఞానం, అసలు జ్ఞానం వచ్చినప్పుడు, జ్ఞానం అంటే మళ్ళీ పరాపర అది తెలిసినప్పుడు అప్పుడు అతను యోగి. అంటే యోగి అనే పదానికి చాలా టాప్ క్యాడర్ లాగా ఇక్కడ కృష్ణుడు అది చేశాడు. అందుకే ప్రతిదీ యోగం. భగవద్గీతలో ప్రతి చాప్టర్ ఒక సాంఖ్య యోగం, కర్మయోగం, జ్ఞాన యోగం అనే అన్ని రకాలుగా యోగం అనే అంటే యోగ స్థితికి తీసుకుపోయేది. యోగ స్థితికి పోయినప్పుడు అతను పుస్తకాల మీద, శబ్దాల మీద ఎవరో ఇది చెప్పారు కాబట్టి ఇది అంతే గుడ్డిగా ఫాలో అవడం, అది దాని మీద డిపెండ్ కాడు. ఆ స్థితి వచ్చే వరకు మనం ప్రయత్నం చేసుకుంటూ పోవాలి. అప్పుడు ఎప్పుడైతే ఆ స్థితి వస్తుందో దేన్నైనా సక్రమంగా ఇంటర్ప్రిట్ చేసి కొత్తగా తను రాయగలిగే శక్తి వస్తుందో అప్పుడు గురువు తనలోనే ఐక్యం అవుతాడు. గురువు అవసరం ఎప్పటి వరకు అంటే అప్పటి వరకు.
బాహ్య గురువు, ఎందుకంటే శబ్దాల ద్వారా అతన్ని కంట్రోల్ చేస్తాడు. ఎందుకంటే అటు ఇటు ఉరుకుతుంటాడు, లేకుంటే ఒకసారి అటు ఒకసారి ఇటు, ఒకసారి అటు ఒకసారి ఇటు, అది కరెక్టా ఇది కరెక్టా, దీంట్లో ఇది ఉంది కదా దాంట్లో అది ఉంది కదా అని కన్ఫ్యూజ్ అవుతుంటాడు. సో వాడిని లైన్ లో పెట్టడానికి గురువు అవసరం. ఎప్పుడైతే వాడు లైన్ కు వచ్చాడో, సక్రమంగా ఋషితత్వం పరిపూర్ణంగా వచ్చిందో, అప్పుడు గురువు అతనిలోనే లీనమైపోతాడు. కాబట్టి యోగివి కమ్ము. ఈ యోగి అంటే ఆ ఋషి స్థితి అన్నట్టు. జ్ఞాన పారగమాత్, జ్ఞానతత్వాన్ని పరిపూర్ణంగా చివరి అంచు వరకు చేరుకున్నవాడు అని దీనికి డెఫినేషన్ ఇస్తున్నాడు ఇక్కడ. ఇచ్చి యోగినామపి సర్వేషాం మద్గతే నాంతరాత్మన. ఇక మరి యోగి అంటే ప్రతివాడు యోగి అని పెట్టుకుంటారు, ఇదో లొల్లి. మళ్ళీ శబ్దంతో అటాచ్ కావద్దు. ఇక్కడ శబ్దంతో అటాచ్ అయితే చాలా ప్రాబ్లం వస్తుంది కదా. చాలా మంది కూడా యోగి అని పెట్టుకొని మేము యోగి కాబట్టి మాకు అన్ని తెలుసు అంటే ఇక్కడ మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. అందుకే నామ రూప ఈ రెండింటికి అతీత స్థితి కోనంత వరకు ఎక్కడనో చోట మనిషి కింద పడతాడు. ఆదిత్య యోగి, ఇంకెవరో యోగి అనుకున్నాం అనుకోండి. సో ఆ యోగి అంటే ఏ యోగి? యోగి అంటే పేరు, అది అంతే. అది కూడా మళ్ళీ శబ్దమే. శబ్దం పెట్టుకుంటే లాభం లేదు. ఆ శబ్ద స్థితిని కృష్ణుడు ఏ ఉద్దేశంతో ఆ శబ్దాన్ని అక్కడ వాడాడు, ఆ ఉద్దేశం వీడికి ఏదైతే చెప్పాడో ఆ స్థితి వచ్చినప్పుడు, అతను చెప్పిన స్థితి వచ్చినప్పుడు అతను యోగి అన్నట్టు. ఆ స్థితికి వేరే పేరు పెట్టుకున్నా పర్లేదు. ఇక్కడ పేరుతో మీరు అది చేసుకోవద్దు. ఇక్కడ జ్ఞాని అన్నాడు కదా, ఈయన జ్ఞాని అంటున్నాడు ఇంతసేపు, మళ్ళీ ఇప్పుడు యోగి అంటున్నాడు, ఇదేంద్రబాబు. ఇక్కడ జ్ఞానియా యోగియా, ఇతని మనస్సులో ఎవరైతే ఆ చెప్పేవాళ్ళు ఉంటారో ఆ చెప్పే వాళ్ళ మనసులో ఆ యొక్క పదానికి ఏ స్థితిని వాళ్ళు పెట్టారు దాన్ని బట్టి తీసుకోవాలి. కృష్ణుడేమో యోగి గొప్పవాడు అంటున్నాడు, రమణ మహర్షి జ్ఞాని గొప్పవాడు అంటున్నాడు. ఇక రాము కొన్ని రోజులు ఇదన్నాడు, కొన్ని రోజులు అదన్నాడు, ఏం చెప్తున్నాడు అర్థమైతలేదు అని అనుకోవద్దు. ఆయనే అది చెప్పినా ఈయన చెప్పినా ఆ స్థితిని చెప్పారు. ఆ స్థితికి ఒక్కొక్క పేరు అటు ఇటు అవుతుంటది, వాళ్ళ ఉద్దేశంతో వాళ్ళు చెప్పారు. దానికి కన్ఫ్యూజ్ అయితే అక్కడ మళ్ళీ మొదటికి వస్తుంది. శబ్దంతో కాదు, ఆ స్థితిని అర్థం చేసుకోవాలి. స్థితిని అర్థం చేసుకోవాలంటే ప్రయత్నపూర్వకంగా సాధన చేసినప్పుడు ఆ స్థితి వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. అంతవరకు శబ్దాలతో మోసపోకండి. తర్వాత ఏం చెప్తున్నాడు? యోగినామపి సర్వేషాం మద్గతేన అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. యహ మద్గతేన అంతరాత్మన, ఎవరైతే మద్గతేన నన్ను పొందిన, అంతరాత్మన అంటే మనస్సుతో, అంతరాత్మ ఏదైతే ఉంటుందో ఆ అంతరాత్మతో, అది ఆ అంతరాత్మ ఎక్కడికి పోయింది? నన్ను పొందింది. దానితో శ్రద్ధావాన్, శ్రద్ధతో అంటే హృదయం మొత్తం సమర్పించి, హృదయం పూర్తిగా పరిపూర్ణంగా దాని మీద పెట్టి, మా అంబజతి నన్ను సేవిస్తాడో, సహా అలాంటి వాడు, సహా సర్వేషాం యోగినాం అందరు యోగుల్లో యుక్తతమః అంటే అందరికన్నా అతను యుక్తుడు. మే మతః అతన్నే నేను అంగీకరిస్తా అంటున్నాడు. ఇది చాలా లోడెడ్ శ్లోకం. ఎవరైతే నన్ను పొందిన అంతరాత్మతో, ఈ నన్ను అంటే ఏంది? కృష్ణుడు చెప్తున్నాడు గురువు. నన్ను అంటే మళ్ళీ కృష్ణుడు కదా, నారాయణుడు కదా, నారాయణుడు అందరికన్నా గొప్పవాడని మళ్ళీ వస్తారు. జనాలు ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తారంటే ఇదేదో లేదు. అక్కడ కృష్ణుడు తనది తను ఏమనుకుంటున్నాడు?
నన్ను పొందిన అంతరాత్మతో అంటే మరి కృష్ణుడు శివుడి కోసం తపస్సు చేశాడు, వరాలు పొందాడు అని మళ్ళీ దాంట్లోనే ఉన్నది మహాభారతం. అంటే ఇప్పుడు శివుడు కృష్ణుడిని పొందాడు, కృష్ణుడు శివుడిని పొందాడు. ఇక్కడ అందుకే పదాలతో మనం ఇదైతే జనాలు ఏమవుతారు, ట్రాప్ అవుతారు. ఇప్పుడు వీళ్ళను ఈ స్వార్థపరులు ఏం చేస్తారు అంటే, కృష్ణుడు నారాయణుడు కాబట్టి ఆయన ఏం చెప్పాడు, మద్గత్తేన అంతరాత్మన శ్రద్ధావాన్ మాం భజతి అని అన్నాడు కదా. కాబట్టి ఆయనదే గొప్ప, వేరే ఏది చేసినా తక్కువ అంటాడు. వీడు మూర్ఖుడు అన్నట్టు. వీడు అక్కడ కృష్ణ స్థితిని అర్థం చేసుకోవాలి. కృష్ణుడు ఏ స్థితిలో ఉన్నవాడు, కృష్ణ స్థితిని అర్థం చేసుకోనంత వరకు ఈ పరిస్థితులు వస్తాయి. ప్రతి మాటను మిస్ఇంటర్ప్రిట్ చేసే అవకాశం ఉంటుంది. కృష్ణుడు అంటే ఒక వ్యక్తిగా లూటు పట్టుకున్నాడు, ఇది చేసుకున్నాడు. కాబట్టి ఆయనే నారాయణ అంశ, విష్ణు అంశ కదా, ఇన్నో అవతారం కదా. ఇక్కడనే వాడు స్ట్రక్ అయిపోతాడు. అయిపోయి దాంట్లో కూడా మళ్ళీ ఒక భ్రమ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ ఎందుకైతుంది అంటే వీనికి పరిపూర్ణ తత్వం తెలియదు. తత్వజ్ఞానం లేకుంటే ఇదే ప్రాబ్లం. అందుకే మద్గతేన అతని స్థితిని మాట్లాడుతున్నాడు, గురు స్థితి. గురుతత్వము అనేది గురువు అనగానే ఒక వ్యక్తి కాదు, మళ్ళీ ఆ జ్ఞానతత్వం ఏదైతే ఉంటుందో ప్రకాశతత్వము, ఆ స్థితిలో ఉన్న గురువుగా అతను ఏం చెప్తున్నాడు, నన్ను ఎవరైతే పొందిన మనస్సుతో ఉంటారో, నా జ్ఞాన స్థితిని పొందిన మనస్సుతో దాని మీదనే మొత్తం హృదయం పెట్టిన వాడై మాం భజతి, నన్ను భజిస్తాడు అంటే ఆ గురుతత్వాన్ని పరిపూర్ణంగా భజిస్తాడు. ఆ గురుతత్వాన్ని భజిస్తాడు, దాన్నే పట్టుకొని ఉంటాడు. సహ సర్వేషాం యోగినాం, అతను అందరు యోగుల్లో. మళ్ళీ ఇంతకుముందే యోగి అని టాప్ అని చెప్పాడు కదా, మళ్ళీ అందరు యోగులు ఏంది, మళ్ళీ దాంట్లో కూడా క్యాడర్ తయారు చేశాడు. అంటే అందరు యోగి అంటారు. అసలు తత్వం ఏంటి అంటే, అందుకే ఒక్క శ్లోకం భగవద్గీతను పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. ప్రతి దాంట్లో చాలా డీప్ మీనింగ్ ఉంటది. అక్కడ ఎవరు చెప్తున్నారు, ఏ ఉద్దేశంతో చెప్తున్నాడు, ప్రతి పదం యొక్క డీప్ సెన్స్ ఏంటి, లేకుంటే ప్రతి అనవసరమైన మతాలన్నీ బయలుదేరుతాయి. దాని ఇంటర్ప్రిటేషన్ ఎటువంటి తట్టు చేసి దాన్ని గట్టిగా పట్టుకొని పిచ్చి పిచ్చి మతాలని తయారైతాయి. ఇక్కడ యోగినాం యుక్తతమ, అత్యధికంగా యుక్తుడు అని చెప్పి ఇదే నా మతం అంటున్నాడు. అంటే అక్కడ కృష్ణుని స్థితిని మనం అర్థం చేసుకోవాలి. అతను బ్రాహ్మీ స్థితిని పొందిన యోగి స్వతహాగా, అంటే శివస్థితిని పొందాడు, విష్ణు స్థితిని పొందాడు. మళ్ళీ పేర్లతో అది కాదు, అన్ని ఆ టాప్ స్థితిలో ఉన్నవాడు గురు స్థితి. గురువు అంటేనే ఆ స్థితిలో ఉన్నవాడే గురువు. గురువు అంటే ఒక వ్యక్తి కాదు, ఇట్లా ఉన్నాడు కాబట్టి ఈయన గురువు, ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన గురువు. ప్రతి వాళ్ళు ఒక లేయర్ లో ఉంటారు. ఆ టాప్ స్థితిని ఎవరైతే తెలుసుకుంటారో, సచ్చిదానంద పరబ్రహ్మ స్థితిని ఎవరైతే పొందుతారో, అలాంటి వ్యక్తి ఈ మాటలు చెప్తున్నాడు. ఇది మంచి డీప్ సెన్స్ తో అర్థం చేసుకోవాలి. అంత ఈజీగా ఎక్కేది కాదు, కానీ ఎక్కుతుంది. రెండు ఉంటాయి. మీ లెవెల్ని బట్టి ఉంటది, మీ ఆలోచన స్థితిని బట్టి ఉంటది. కానీ దీంతో మాటలతో కన్ఫ్యూజ్ కావద్దు. ఇది గైడెన్స్ అన్నట్టు. ఇదంతా హై లెవెల్ గైడెన్స్. అంటే ప్రయత్నం ద్వారా ఆ స్థితి అర్థమవుతుంది. లేకుంటే ఏమవుతుందంటే మనస్సులో వచ్చే భావాలన్నీ కన్ఫ్యూజ్ అవుతుంటాయి. ఒకదాన్ని దేనో పట్టుకొని గక్కడిని తిరుగుతుంటది మనస్సు. ఇది ఇట్లా చెప్పాడు కదా కాబట్టి ఇది విష్ణు మతం, కాబట్టి శివుడు తక్కువ, కాబట్టి శివుడు తీయాలి. ఇంతకుముందు చెప్పినట్టు అన్ని దేవతలు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే. అలాంటి భావనతో చేయాలి. ఒకళ్ళనొకళ్ళు ఆదరించుకున్నప్పుడే ఇద్దరు వ్యక్తులు, లేకుంటే మొగుడు గొప్ప పెళ్ళాం తక్కువ, పెళ్ళాం ఎక్కువ మొగుడు తక్కువ, మాకివి వచ్చంటే మాకివి, ఇట్లా లోకల్లో ఏమైతే ప్రతి చోట డిఫరెన్సెస్ వస్తాయి.
చెప్పేవాడు గొప్ప, వినేటాడు తక్కువ. చెప్పేటాడు ఎంత గొప్పనో సరిగ్గా వినేటాడు అంతే గొప్ప. గురువు ఎంత గొప్పవాడు, శిష్యుడు అంతే గొప్పవాడు. వాళ్ళ వాళ్ళ లక్షణాలను వాళ్ళు పరిపూర్ణంగా అవలంబించినప్పుడు ఇద్దరు గొప్పనే. ఇట్లా ప్రతి దాంట్లో మనం సరిగ్గా అర్థం చేసుకోకుంటే అహంభావం అనేది నిద్రలేస్తుంది, నేను అనే భావం నిద్రలేస్తుంది. ఆ నేను అనే భావం పూర్తిగా తొలగిపోయినప్పుడే అసలు నేను ఏందో తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇది చాలా లోడెడ్ శ్లోకం, దాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అతను ఫైనల్ గా ఏది కన్క్లూడ్ చేస్తున్నాడు, ఎవరు గొప్పవాడు, ఏది మతము, నా మతం ఏంటి. అది అందుకే వాసుదేవ వసంతి అస్మిన్ జగంతి ఇది వాసువు. అంటే మొత్తం ఎవరిలో ఈ జగత్తులన్నీ ఉంటాయో అతను వాసువు. వసుదేవుడి పుత్రుడు కాబట్టి వాసుదేవ. అవన్నీ ఓకే. ప్రతిదానికి రుచో అక్షరే పరమే వ్యోమనని ప్రతి అక్షరంలో కూడా ఎన్నో మీనింగ్స్ ఉంటాయి. ఆ భావము ఎప్పుడైతే మీకు టాప్ లెవెల్ పోతుంటుందో, అంటే భావశుద్ధి బాగా జరగాలి. ఏ భావం అయితే ప్రపంచాన్ని కలిపే వైపు పట్టుకపోతుందో ఆ భావం గొప్పది. మన వైదిక విద్య ఏదైతే ఉంటుందో, మన వేదాంతము, ఆ శ్రీ విద్య అంతా ఒకటే. ఆ విద్య ఎక్కడికి పట్టుకపోతుందంటే ఐక్య స్థితికి పట్టుకపోతుంది. అది పట్టుకపోని విద్య దూరం చేసేది ఏదైతే ఉంటుందో అది విద్య కాదు. మనుషులను విడగొట్టేది విద్య కాదు, మనుషులను కలిపేదే విద్య. మనుషులను అంటే జీవుణ్ణి భగవంతుణ్ణి కలిపేదే విద్య. ఇప్పుడు అజ్ఞానంతో వాడు జీవస్థితిలో ఉన్నాడు. ఈ జీవస్థితి నుండి పరమాత్మ స్థితికి పోవాలి. ఈ జీవుణ్ణి పరమాత్మలో ఐక్యం చేసేదే విద్య. అది ఇచ్చేవాడే గురువు. కాబట్టి గురువు లేకుండా విద్య లేదు. విద్య లేకుండా జీవుడు జీవునిలాగానే ఉంటాడు, అజ్ఞానంలో. పరమాత్మలో ఐక్యం కాడు. సో ఈ జీవస్థితి ఏదైతే ఉంటుందో ఆ జీవస్థితిని అక్కడికి పోవాలంటే ఈ విద్య అనుసంధానం చేస్తుంది. అందుకే గురు శిష్యులు శివశక్తి లాంటి వాళ్ళు, జీవుడు పరమాత్మ లాంటి వాళ్ళు. శిష్యుడు జీవస్థితిలో ఉంటాడు, గురువు పరమాత్మ స్థితిలో ఉంటాడు. అతనికి విద్య ఇచ్చి తనే పరమాత్మ అనే దగ్గరికి పట్టుకపోయే పద్ధతే ఈ కథ మొత్తం. అందుకే వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. ప్రతి వర్డ్ను సరిగ్గా అర్థం చేసుకోకుంటే అన్ని విచిత్రమైనవి తయారైతాయి. కాబట్టి ఇప్పుడు శివరాత్రి దగ్గరికి వస్తున్నది. శివశక్తి ఏంది? కళ్యాణం. అంటే జీవాత్మ పరమాత్మల కళ్యాణం, జ్ఞానం అన్నట్టు. జ్ఞానం శంకరాదిత్య. కాబట్టి ఆ మార్గంలో పోవాలి. మళ్ళీ శివపార్వతి కళ్యాణం, శివపార్వతి అంటే సరే ఆ రోజు లక్ష్మీనారాయణ కళ్యాణం చేయండి. అంటే శివపార్వతులు అంటే లక్ష్మీనారాయణుడు కాదు. ఇట్లా చాలా జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో. ఇది రానంత వరకు, సరిగ్గా అర్థం కానంత వరకు ఎప్పుడు లొల్లే. మతాల మధ్య లొల్లులు ఎందుకు వస్తాయంటే ఈ అజ్ఞానులు వచ్చి మతాలు తయారు చేసినప్పుడు మధ్యలో లొల్లులు వస్తాయి. కృష్ణుడు మతం చాలా క్లియర్. ఆయన చెప్పింది అర్థం చేసుకోవాలి. ఆయన మతం ఇది అని దాన్ని యూజ్ చేసుకొని కూడా తప్పు మతాలు వచ్చినాయి. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ను సరిగ్గా అర్థం చేసుకోకుంటే కొత్త మతం తయారవుతుంది. కృష్ణుడే సర్వస్వం, కృష్ణుడే సూపర్ గాడ్, మిగిలినవన్నీ మామూలు వాళ్ళు, ఆయన కింద సర్వెంట్స్. అంటే వీళ్ళందరూ కృష్ణుడు అనే ఒక వాడు అక్కడ కూర్చొని ఓ దగ్గర కూర్చున్నాడు, ఆయన కింద మిగిలిన వాళ్ళందరూ కూర్చున్నారు. వీళ్ళందరూ వేస్ట్ ఫెలోస్. వాళ్ళ దగ్గరికి పోయిన వాళ్ళందరూ వేస్ట్ ఫెలోస్. అందరు నా దగ్గరికే రావాలి.
సమ్మక్క సార్లకు అది పూజ చేస్తే అది వేస్ట్. ఆమె దేవతలు కాదు వాళ్ళు. మనిషి దేవతల బాబు అంటే వాళ్ళు దేవతలు కాదంటారు. ఇందులో ప్రతి మనిషిలోనే దివ్యత్వం ఉన్నది. రుద్రం ఏం చెబుతున్నాం? ప్రతి వ్యక్తిలో కుమ్మరాడు, కంచరాడు, ప్రతి వ్యక్తిలో భగవంతుడు ఉన్నాడు. దొంగల్లో కూడా ఉన్నాడు అని చెప్తున్నాం. ప్రతి వాళ్ళలో ఉన్న దివ్యతత్వం వాడు తెలుసుకుంటలేడు అంతే. సమ్మక్క సార్లు వాళ్ళకి ఎందుకు ఉంటది అంటే ప్రతి వాళ్ళల్లో ఉంటది. ఎవరైతే ఆ నిద్రలేస్తుందో, ఎవరి దగ్గరనైతే ఆ దివ్యశక్తి నిద్రలేస్తుందో, నిద్రలేసినప్పుడు వాళ్ళల్లో దివ్యత్వం వచ్చి దేవతలు అవుతారు. ఆ దివ్యశక్తి పరిపూర్ణంగా నిద్రలేసినప్పుడు గురువు అవుతాడు. అంతే, అంతకుమించి ఏం లేదు విషయం. అందరిలో ఉంటది, అందరు కావచ్చు. కానీ అది నిద్ర లేవాలి, వాడు లేకపోవాలి. ప్రయత్న పూర్వకంగా వాడు ఆ స్థితికి పోవాలి. చాలా సింపుల్. వీళ్ళు అందుకే అది చేయొద్దు, ఆ పద్ధతిలో చేయొద్దు, ఈ పద్ధతిలో చేయొద్దు, ఇట్లనే చేయాలి. ఎవరు డిసైడ్ చేస్తారు ఈ పద్ధతి ఆ పద్ధతి అని? డిసైడ్ చేసే రైట్ ఎవరికి ఉన్నది? ఇలానే చేస్తే వస్తుంది అని చెప్పడానికి కన్క్లూడ్ ఎవరు చేయగలుగుతారు? కరెక్ట్ తత్వం అర్థమైనప్పుడు చాలా సింపుల్. పద్ధతి ఏదైనా ఆకాశాత్ పతితంతో యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి. చెప్పారు కదా, కేశవుడు అంటే నారాయణుడు కదా, కాబట్టి మళ్ళీ కేశవం ప్రతి గచ్చతి అంటే అన్ని నారాయణుడికే పోతాయి. నిజమే, నారాయణుడికే పోతాయి. ఈ నారాయణ అనే శబ్దాన్ని అర్థం చేసుకున్నప్పుడు నారాయణుడికే పోతాయి. కరెక్ట్, డౌట్ లేదు. అర్థం చేసుకునే వాడికి అవి పోవు. నారాయణుడు నారాయణ అంటే శివ అనే అర్థంతో ఇవరికి చెప్పారు. మళ్ళీ ఒకసారి చెప్తా వినండి. శివకేశవుల మధ్య భేదం లేదు. ఇది ఫస్ట్ గట్టిగా పట్టుకోవాలి. శివశక్తుల మధ్య భేదం లేదు, ఇది గట్టిగా పట్టుకోవాలి. వాగర్థాయువ సంపృక్తో మంచిగా అర్థం చేసుకుంటే చాలు. ఫస్ట్ నారాయణ అనే శబ్దం డెఫినేషన్, తర్వాత వాగర్థాయువ అయిపోయినాక వాళ్ళ ఫ్లో చేద్దాం. వేదం అనేది రావద్దు. వచ్చిందంటే మళ్ళీ మొదటికి వచ్చినట్టు. నారాయణ. రయం అంటే డబ్బు, రై. ర అంటే అక్కడ డబ్బు అన్నట్టు. రా. అర అంటే నిధనుడు అన్నట్టు. అర అంటే దరిద్రుడు. తర్వాత నారా అంటే బాగా డబ్బు ఉన్నవాడు అని. నారా అంటే జలాలు అని వేరే అర్థం ఉన్నది. నారా అంటే డబ్బు ఉన్నవాడు. డబ్బు ఉన్న వాళ్ళల్లో గొప్పవాడు ఎవరు అంటే కుబేరుడు. కుబేరుడు నారా అయన అంటే స్థానముగా కలిగిన వాడు. కుబేర దిక్కు ఏదైతే ఉన్నదో శివుణ్ణి ఏమంటారంటే కుబేర సఖ అంటారు. కుబేరునికి మిత్రుడు. ఎందుకంటే ఈశాన్య దిక్కులో ఉండి కుబేరుడు ఉత్తరంలో ఉండి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. కాబట్టి నారాయణ అంటే అక్కడ శివుడు అనే అర్థంతో మీనింగ్ తీశారు. నారాయణుడు అంటే శివుడు కూడా. నీలకంఠుడు, దీన్ని విష్ణు అర్థంతో కూడా తీశారు. శ్రీకంఠుడు. ఇట్లా ఒకదానికి ఒకటి అటు ఇటు ఇటంటటు తీసే పాండిత్యం మనాళ్ళు ప్రదర్శించారు. ఎందుకు అంటే అర్థం ఏంటి అంటే ఈ జనాలు ఇట్లా శబ్దాలతో కన్ఫ్యూజ్ అయినప్పుడు, దీంతో భేదాలను సృష్టించినప్పుడు మళ్ళీ బుద్ధిమంతులు ఏం చేస్తారంటే దానికి అది చేస్తారు, సెట్ చేస్తారు. వీళ్ళని సెట్ చేయడానికి అనేక అర్థాలు, గాయత్రి మంత్రానికి అనేక అర్థాలు ఉన్నాయి, పంచదేశకి అనేక అర్థాలు ఉన్నాయి. కానీ ఏదైతే అర్థం భావం సరిగ్గా ఉంటుందో ఆ భావమే ఋషులు యాక్సెప్ట్ చేస్తారు. జ్ఞానులు ఏ భావం అయితే మంచి వైపు పట్టుకోబోతుందో ఆ భావాన్నే వాళ్ళు ఉపాసన చేస్తారు, అంటే దాన్నే పట్టుకుంటారు అన్నట్టు. భావం సరిగ్గా ఉండకుంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు. నేను ఏది పెడితే చెప్తే మీరు వింటారు. ఆ భావం సరిగ్గా లేకుంటే ఎవరు వినరు. మీరు విన్న మూర్ఖత్వంతో ప్రపంచంలో ఎవడు యాక్సెప్ట్ చేయడు దాన్ని. అది కాలంలో ఈ మాటలు నిలవడవు.
ఏదో బలమీటికి చెప్పితే అది కాలంలో ఈ మాటలు నిలబడవు. ఒక కోట్ల సంవత్సరాల తర్వాత కూడా మనం చెప్పిన మాట నిలబడాలి అక్కడ. అప్పుడు చదివినా కూడా కరెక్ట్, ఈ మాట కరెక్ట్ అని వాళ్ళు చెప్పాలి. అప్పుడే కీర్తి శాశ్వతం. ఏది పడితే చెప్తే ఫాలోవర్స్ ఉన్నారు, 1,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, 1,00,00,000 మంది ఉన్నారు కదా అని ఏది పడితే చెప్తే అది కాలక్రమంలో ఆ మాట నిలబడదు. ఇది ఎట్లా ఉండాలంటే వేదము అనేది ఎన్ని కోట్ల సంవత్సరాలైనా నిలబడేలాగా ఉండాలి. వేదం అంటే మన శబ్దం, శబ్ద బ్రహ్మ. ఆ శబ్దము ఎన్ని కోట్ల సంవత్సరాల తర్వాతనైనా అదే మాట ఉండాలి. అది ఉండాలంటే దాని భావం చాలా గట్టిగా ఉండాలి. గుడ్డిగా నమ్ము అంటే ఎవడు నమ్మడు. నీ భావం సరిగ్గా లేకుంటే నమ్ము అంటే ఎవరు నమ్మరు. కాబట్టి దాంట్లో భావంలో జ్ఞానం ఉండాలి. అప్పుడు అది చరిత్రలో పర్మనెంట్ గా ఉంటుంది. చూడండి, వాగర్థాయో సంపృక్తో, ఇట్లాంటి మాటలు, భావాలు పర్మనెంట్ గా ఉంటది. వాక్కు అర్థం. దీనిలాగా కూడుకొని ఉన్న పార్వతీ పరమేశ్వరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్వతీప రమేశ్వరు అని చాలా తెలివిగా అద్భుతంగా వాడాడు అక్కడ. పార్వతీప అంటే పార్వతీపతి శివుడు, రమేశ్వరు అంటే విష్ణువు, రమాపతి విష్ణువు. వాళ్ళిద్దరిలాగా శబ్దార్థాలు కూడుకొని ఉంటాయి. ఇప్పుడు నేను ఒక శబ్దం ప్రయోగిస్తే దాని వెనుక అర్థం ఆటోమేటిక్ గా నడుస్తున్నది. ఆ శబ్దంలోనే అర్థం ఉంటుంది. మీరు శబ్దం మీకు చెవులకు తాకి అర్థం లోపలికి ప్రవహిస్తుంది. ప్రవహించి మనస్సు, బుద్ధి అన్ని ప్రాసెస్ చేసుకుంటాయి. అంటే శబ్దం వేరుగా, అర్థం వేరుగా చెప్పట్లేదు, రెండు కలిపే చెప్తున్నాం. ఆ రెండింటి ప్రవాహము మన లోపలికి తాకి అది స్పందనలు వస్తాయి. సూర్యుని కాంతి సపరేట్ ఉండవు. సూర్యుడు వేరు, సూర్యుడి కాంతి వేరు, సపరేట్ గా ఉండవు. గాయత్రి సూర్యశక్తి. ఇంకా సావిత్రి, సవిత సావిత్రి. సావిత్రి ఉపనిషత్తు ఏమవుతే అర్థమవుతుంది. సవిత సావిత్రి ఇద్దరు కలిసే ఉంటారు. అది సపరేట్, ఇది సపరేట్ ఉండరు. అట్లనే వాక్కు రూపం, శబ్దం ఏదైతే ఉంటుందో ఆ శబ్దము, దాని అర్థము సపరేట్ ఉండవు. అట్లనే శివుడు, కేశవుడు ఇద్దరు సపరేట్ కాదు. శివుడు, శక్తి ఇద్దరు సపరేట్ కాదు. అందుకే శబ్దార్థ పుష్టి కోసం ఆ సపరేషన్ లేకుండా ఉన్న పార్వతీ పరమేశ్వరులను, ఐక్య స్థితిలో ఉన్న వాళ్లను నమస్కరిస్తున్నాను అని దాంట్లో కాళిదాసు ప్రారంభించే ముందు, రఘువంశం ప్రారంభించే ముందు ఈ శ్లోకంలో చెప్తాడు. ఎందుకు? వాగర్థాయో సంపృక్తో, వాక్కు అర్థం వలె కలిసి ఉన్న దేనికోసం? వాగర్థ ప్రతిపత్తి. వాక్కు అర్థము ఇంతసేపు అవన్నీ అదేం, దాని అర్థం ఏంటి? అర్థ విచారణ కోసం. అర్థం తెలిస్తే దాని భావము, దాని లోపలి డీప్ విషయాలు తెలుస్తాయి. ఆ శబ్ద ప్రయోగం ఎందుకు జరిగింది అని. జగత పితరు, ఈ జగత్తుకు, సృష్టికి వాళ్ళు తల్లిదండ్రులు. ఇక్కడ మనం ఉన్నామంటే మనం పుట్టాం కాబట్టి మన తల్లిదండ్రుల నుంచి మనం వచ్చాం. ఈ మొత్తం జగత్తు ఇలా వచ్చింది. ఈ కారణం ఏంటి అంటే పార్వతీ పరమేశ్వరుల వల్ల ఈ జగత్ అంతా సృష్టింపబడ్డది. అలాంటి వాళ్లకు జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరు. శబ్దార్థాలు కూడా అట్లనే కలిసి ఉంటాయి. ఈ జగత్తు మొత్తం వచ్చింది అంటే పార్వతీ పరమేశ్వరుల ద్వారా వచ్చింది. అట్లా ఉన్న తల్లిదండ్రులను మనం కలిపి, వాళ్ళు ఎప్పుడు కలిసే ఉంటారు. అందుకే శివ కళ్యాణం అది ఎప్పుడు కలిసే ఉంటుంది. అది మనం ఏంటి అంటే మనం స్పెషల్ గా గుర్తు చేసుకుంటాం అన్నట్టు. వాళ్ళ ద్వారానే ఈ జగత్తు ఉద్భవించింది. ఇది ఇవాల్టి సారాంశం. సారాంశం ఏంటి? ఐక్య స్థితి. అప్పుడే శివరాత్రి తత్వం కరెక్ట్ గా అర్థమవుతుంది. పార్వతీ పరమేశ్వరుల మధ్య ఎప్పుడు డిఫరెన్స్ ఉండదు. గురు శిష్యుల మధ్య డిఫరెన్స్ ఉండదు.
శివకేశవుల మధ్య డిఫరెన్స్ ఉండదు. ఈ డిఫరెన్స్ ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళు కేవలం స్వలాభం కోసం, స్వార్థం కోసం క్రియేట్ చేస్తారు. అజ్ఞాన స్థితిలో ఉన్నవాళ్ళు ఒకటి తెలిసి స్వార్థం కోసం, అది కూడా ఒక అజ్ఞానం, స్వార్థం కూడా అజ్ఞానం, వాళ్ళకే తెలియదు. వాళ్ళ మీద జాలి పడాలి మనం. కాబట్టి అజ్ఞానంలో ఉన్న వాళ్ళని కొంచెం చెప్పాలి కూడా, వాళ్ళ కోసమే బుద్ధి చెప్పాలి, విషయాన్ని కొద్దిగా తెలిసేలాగా చెప్పాలి. ఆ భావదారిద్ర్యాన్ని విస్తరించకుండా చేయాలి. కాబట్టి ఐక్య స్థితిని అర్థం చేసుకోండి. శివరాత్రి స్పెషల్, అందుకే శివరాత్రి రోజు ఆ స్థితికి రావాలంటే యోగ స్థితికి చేరుకోవాలి. అందుకే ఆ రోజు ఉపవాసం. ఉపవాసం అంటే తిండిని కంట్రోల్డ్ గా తినడం. ఇంతకుముందు చెప్పాం కదా, కంట్రోల్డ్ తిండి, కంట్రోల్డ్ నిద్ర, నిరంతరం నామస్మరణ. ఏ పండుగకు ఇట్లాంటిది లేదు. అంటే కంప్లీట్ డెడికేటెడ్ గా ప్రతి వాళ్ళు ఫాలో అవుతారు. గిరిజనులు అసలు దాన్ని పాటించని వాళ్ళు అంటూ ఉండరు. అలాంటి చాలా గొప్ప పండుగ. అందరు దానికి ఆ మూడ్ లోకి వచ్చేయండి. ఓకే, శుభం. మళ్ళీ రేపు కలుద్దాం.